కోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకుందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇక మంత్రులు సహకరిస్తలేరట. మొరపెట్టుకుంటున్న ఎమ్మెల్యేలు ప్రతిరోజు పీసీసీకి ఫిర్యాదులు, ముఖ్యమంత్రికి వివరించాలని కొందరి ప్లాను, నియోజకవర్గాలకు మొండి చెయ్యి, నిధులు రిలీజ్ చేయడంలోనూ జాప్యమేనట, చెప్పిన పనులు పక్కన పెడుతున్నారంటూ అసంతృప్తి. ఇక సిఎల్పి మీటింగ్ తర్వాత ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తపరుస్తున్నారు. నియోజకవర్గాల అభివృద్ధికి ఆశించిన స్థాయిలో మంత్రులు చొరవ తీసుకోవడం లేదని చెప్తున్నారు. నిధులు కేటాయించాలని తాము ఎన్నిసార్లు ప్రపోజల్స్ పెట్టినా పెద్దగా పట్టించుకోవడం లేదంటూ వివరిస్తున్నారు. ఇదే విషయాన్ని పీసీసీకి కూడా చెప్పినట్టుగా గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఈ సమస్యను చవిచూస్తున్నట్టుగా పీసీసీ దృష్టికి వచ్చింది. ఇక నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెట్టకపోతే తాము నష్టపోతామంటూ పలువురు ఎమ్మెల్యేలు తాజాగా పీసీసీకి వివరించారు. జపాన్ టూర్ తర్వాత సీఎంకు వివరించాలంటూ కలవాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారట. ఇది ఎక్కడ కథనాయా? ఏమైందా ఈ కథ? ఏందా అంటే ఎమ్మెల్యేలకు మంత్రులు సహకరిస్తలేరట. ఏమైనా మనం పోతే కింది స్థాయిలో మనం చూస్తుంటాం, ఎమ్మెల్యేలకు కార్యకర్తలు సహకరిస్తలేరనేటువంటి వార్తలు వింటాం. లేదంటే పీసీసీకి ఎమ్మెల్యేలు సహకరిస్తున్నటువంటి వార్తలు వింటాం. కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నది. మంత్రులు ఎమ్మెల్యేలకు సహకరిస్తలేరట. చాలామంది ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా మా నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కొన్ని పైసలు మీరు రిలీజ్ చేయాలి, కొంత ఫండ్ కావాలని చెప్పేసి మొరబెట్టుకుంటే వాళ్ళ మొరను ఆలకిస్తలేరట. వీళ్ళంతా ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేస్ అన్నట్టుగా చీమను చూసినట్టు పురుగును చూసినట్టు చూస్తున్నారట ఎమ్మెల్యేలని కొంతమంది మంత్రులు. సో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టి దాకా తీసుకుపోదామనే ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఇక ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రికి కలిసి చెప్పేంత టైంను దొరకట్లేదట. సో జపాన్ టూర్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ఇక్కడికి రాగానే కలిసి ఖచ్చితంగా మేము ఏం సమస్యలు ఎదుర్కొంటున్నాం, మేము ఏం ఇబ్బందులకు గురవుతున్నాం, మంత్రులు మాకు ఎట్లా సహకరిస్తలేరు, ఎటువంటి నిధులు మాకు కేటాయిస్తలేరు అని పూర్తి స్థాయిగా అన్ని అంశాలని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి పూసగుచ్చినట్టు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారట. ఇక పీసీసీకి కూడా మొరబెట్టుకుంటారట. ప్రతిరోజు పీసీసీకి ఫిర్యాదులట, ముఖ్యమంత్రికి వివరించాలంటూ కొందరి ప్లాన్ అంట. ఇక నియోజకవర్గాలకు మొండి చేయి, నిధులు రిలీజ్ చేయడంలోనూ జాప్యము, చెప్పిన పనులను పక్కన పెడుతున్నట్టు అసంతృప్తి చెందుతున్నట్టు ఎమ్మెల్యేలు. సార్ మా నియోజకవర్గానికి ఇవి పైసలు కావాలి, గిడ గది కావాలి, గిడ గిది కావాలి, గది గట్ట చేయాలి, గిది గిట్ట చేయాలని మంత్రులకు చెప్తే వాళ్ళంతా కూడా పక్కన పెడుతున్నట. సంతకం పెట్టుకొని పోతే కిందికి మీకు 2 సార్లు చూసి రేపు చేద్దాం పోటురట. సో ఇట్లా కొన్ని అంశాలు ఇంటర్నల్గా జరుగుతున్నాయట. ఈ ఇంటర్నల్ ముచ్చట్లు కొంత గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నదట. మరి ఆ చర్చ నిజమా అబద్ధమా తెలియదు. కానీ ఆ ఎమ్మెల్యేలు మాత్రం, ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేలు మాత్రం ఇబ్బందుల పాలు అవుతున్నారు అనేది వాస్తవం అనేది కొంత చర్చ జరుగుతుంది. చూద్దాం ముఖ్యమంత్రి వచ్చినాక జపాన్ టూర్ తర్వాత మరి ఉత్తర తెలంగాణ ఎమ్మెల్యేలంతా పోయి మరి ముఖ్యమంత్రి కలుస్తారా, ముఖ్యమంత్రి దీనికి ఏమైనా సొల్యూషన్ చెప్తాడా, మంత్రుల మరి సహకారం భవిష్యత్తులోనైనా ఎమ్మెల్యేలకు లభిస్తుందా, నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయా, నిధులు తెచ్చుకుంటారా అనేది 4 దినాలు ఆగాల్సినటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది. దిశలో చూస్తే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ స్మితా సబర్వాల్ అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఒకప్పుడు బాధ్యతాయుతమైన బ్యూరోక్రాట్గా